మనం ఇన్ఫర్మేషన్ యుగంలో ఉన్నాం. మన చుట్టూ అంతా సమాచారమే. మరింత సమాచార సముద్రంలో కొత్త విషయాలు నేర్చుకోవాలంటే కొన్నిసార్లు చాలా కష్టంగా, తికమకగా అనిపిస్తోంది కదా. కానీ ఒకవేళ ఏఐని మన లెర్నింగ్ పార్ట్నర్గా మార్చుకుంటే ఎలా ఉంటుంది? ఈ విశ్లేషణలో సరిగ్గా అదే ఎలా చేయాలో చూసేద్దాం. ఇదో పెద్ద ప్రశ్న కదూ. ఏదైనా ఒక కష్టమైన టాపిక్ని గాని, ఒక పెద్ద డాక్యుమెంట్ని గాని వీలైనంత త్వరగా, సమర్థవంతంగా గ్రహించడం ఎలా? దీనికి సమాధానముంది, చూద్దాం. అయితే అసలు విషయం ఏఐని వాడటంలో లేదు, దాన్ని ఎలా వాడుతున్నాం, ఏమడుగుతున్నాం అనే దాంట్లో ఉంది. ఒక సరైన ప్రాంప్ట్ అంటే ఒక పర్ఫెక్ట్ కమాండ్ ఇచ్చామనుకోండి, అప్పుడు లెర్నింగ్ కోసం ఏఐ అసలైన పవర్ని మనం అన్లాక్ చేయొచ్చు. ఈ ఏఐ లెర్నింగ్ టూల్కిట్లో 5 భాగాలున్నాయి. వీటి ద్వారా ఒక సింపుల్ ప్రశ్నని ఒక పవర్ఫుల్ లెర్నింగ్ టూల్గా ఎలా మార్చొచ్చో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, మొదటగా ప్రాంప్ట్ల శక్తి. జనరల్గా మనం ఏఐని ఏమడుగుతాం? క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఏంటి అని అడుగుతాం. కానీ కొంచెం తెలివిగా ఆలోచిస్తే క్వాంటమ్ ఫిజిక్స్ను ఒక వీడియో గేమ్తో పోలుస్తూ ఒక హైస్కూల్ స్టూడెంట్కి అర్థమయ్యేలా చెప్పు అని అడగొచ్చు. చూసారా తేడా? ఈ చిన్న మార్పుతోనే ఏఐ జస్ట్ ఒక సర్చ్ ఇంజిన్లా కాకుండా ఒక పర్సనల్ ట్యూటర్లా మారిపోతుంది. ఇదే ప్రాంప్ట్ల పవర్. ఓకే, మన టూల్ కిట్లో మొదటి సాధనం ఏంటంటే బిగ్ పిక్చర్ చూడటం. అంటే ఏదైనా క్లిష్టమైన సమాచారాన్ని ఒక్కసారిగా పైపైన అర్థం చేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. దీనికోసం మనం మైండ్ మ్యాప్ టెక్నిక్ని వాడతాం. ఇది సమాచారాన్ని ఒక విజువల్ రూపంలో పెడుతుంది. దీనివల్ల మెయిన్ ఐడియాలు, వాటి మధ్య ఉన్న లింక్స్ అన్నీ వెంటనే తెలిసిపోతాయి. ఇప్పుడు ఈ ప్రాంప్ట్ని చూడండి. ఇది జస్ట్ సమ్మరీ అడగట్లేదు. దీనికొక స్ట్రక్చర్ కావాలి, వాటి మధ్య రిలేషన్స్ కావాలి, ఇంకా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉండాలి. ఇదొక సింపుల్ క్వశ్చన్ కాదు, ఇదొక స్ట్రాటజిక్ కమాండ్ అన్నమాట. మరిది ఎందుకంత బాగా పనిచేస్తుంది? సింపుల్. ఎందుకంటే మన బ్రెయిన్ కూడా ఇలాగే పనిచేస్తుంది. విజువల్స్తో, కనెక్షన్స్తో సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుంది. 100 పేజీల టెక్స్ట్ చదివే కంటే ఒక్క ఇమేజ్ మన బ్రెయిన్కి చాలా ఫాస్ట్గా, క్లియర్గా అర్థమవుతుంది. అందుకే ఈ టెక్నిక్ అంత ఎఫెక్టివ్. సరే, బిగ్ పిక్చర్ చూశాం. ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్దాం. అంటే టెక్స్ట్లోని కష్టమైన భాగాలను అర్థం చేసుకోవడానికి మన దగ్గర ఏ టూల్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మనకు 2 చాలా ముఖ్యమైన ప్రాంప్ట్స్ ఉన్నాయి. ఒకటి టెక్నికల్ పదాలు, కష్టమైన పదజాలం అర్థం చేసుకోవడానికి. రెండోది కన్ఫ్యూజింగ్గా ఉన్న పారాగ్రాఫ్లను సింపుల్గా మార్చడానికి. ఈ 2 కలిపి వాడితే ఇంకా పవర్ఫుల్. ఈ రెండింటి మధ్య తేడా చాలా ఇంపార్టెంట్. మొదటి ప్రాంప్ట్ ఇది ఏమిటి అనే ప్రశ్నకు జవాబిస్తుంది, అంటే డెఫినిషన్స్ అన్నమాట, ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్టు. ఇక రెండోది ఇది ఎలా మరియు ఎందుకు అనే ప్రశ్నలకు సమాధానమిస్తుంది. అసలైన అండర్స్టాండింగ్ ఇక్కడే వస్తుంది. అనాలజీలు అంటే పోలికలు వాడటం వల్ల మన బ్రెయిన్ కొత్త విషయాన్ని ఆల్రెడీ తెలిసిన విషయంతో కనెక్ట్ చేసుకుంటుంది. దీనివల్ల నేర్చుకోవడం చాలా ఫాస్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం మన టూల్ కిట్లోనే మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్కి వచ్చేసాం. ఏఐని ఒక పర్సనల్ ట్యూటర్గా మార్చేసి మన కోసం ఒక కస్టమ్ లెర్నింగ్ ప్లాన్ని ఎలా క్రియేట్ చేయించుకోవాలో చూద్దాం. జస్ట్ 2 స్టెప్స్. ఈ 2 స్టెప్స్తో ఏ డాక్యుమెంట్నైనా సరే మనకు కావలసినట్టుగా ఒక పర్సనలైజ్డ్ కోర్స్గా మార్చేయచ్చు. మొదటి స్టెప్, నాకు 0 నుండి నేర్పించు అనే ప్రాంప్ట్. పేర్లోనే ఉంది కదా, ఒక టాపిక్ గురించి అస్సలేమీ తెలియని వాళ్ళకి ఇది పర్ఫెక్ట్. బేసిక్స్ దగ్గర్నుంచి మొదలుపెట్టి స్టెప్ బై స్టెప్ నాలెడ్జ్ని బిల్డ్ చేస్తుంది. ఈ ప్రాంప్ట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇది కేవలం ఇన్ఫర్మేషన్ ఇవ్వదు, ఒక లెర్నింగ్ కర్వ్ని క్రియేట్ చేస్తుంది. బేసిక్స్ అర్థం కాకుండా నేరుగా కష్టమైన టాపిక్స్కి వెళ్లే ప్రమాదముండదు. అంతా ఒక ఆర్డర్లో ఉంటుంది. ఇక రెండో స్టెప్, ఒక పెద్ద డాక్యుమెంట్ని చిన్న చిన్న ముక్కలుగా, అంటే మినీ లెసన్స్గా విడగొట్టడం. దీన్నే టెక్నికల్గా చంకింగ్ అంటారు. ఒకేసారి 100 పేజీలు చదవాలంటే కష్టం. అదే 10 పేజీల చొప్పున 10 భాగాలుగా విడగొడితే చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఆచరణాత్మక ఉదాహరణలు, సారాంశాలు ఇవి చాలా కీలకం. ఉదాహరణలు థియరీకి, ప్రాక్టికాలిటీకి మధ్య బ్రిడ్జ్లా పనిచేస్తాయి. సారాంశాలు మనం నేర్చుకున్న దాన్ని రివైజ్ చేసి మన బ్రెయిన్లో పర్మనెంట్గా స్టోర్ చేస్తాయి. ఇవి లేకుండా ఏ లెసన్ కంప్లీట్ అవ్వదు. సరే, ఇప్పటిదాకా మనం చాలా టూల్స్ చూసాం. మైండ్ మ్యాప్స్, సింప్లిఫికేషన్, కస్టమ్ లెసన్స్. వీటన్నిటినుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు విషయమేంటి?
ఇదే ఈ మొత్తం విశ్లేషణకు సారాంశం. ఒక సరైన ప్రాంప్ట్ ఏఐని జస్ట్ మనకు సమాధానాలు చెప్పే ఒక టూల్లా కాకుండా మనకు పాఠాలు నేర్పించే ఒక గురువుగా మార్చేస్తుంది. ఆ పవర్ అంతా మనమిచ్చే కమాండ్లోనే ఉంది. ఓకే, ఇప్పుడు ఈ టూల్స్ అన్నీ మన చేతిలో ఉన్నాయి. ఇంతకాలం ఏదైనా ఒక టాపిక్ కష్టంగా ఉంది, అర్థం కావట్లేదు అనుకుంటే దాన్ని సింపుల్గా మార్చేయడానికి ఇదే రైట్ టైం. మరి మొదట ఏ టాపిక్ని సులభంగా మార్చేయబోతున్నారు?